I think we are ready. ఎస్ ప్రీతం రెడ్డి గారు, మీరు హార్డ్వేర్ టూల్స్ కనెక్టింగ్ దాని మీద చాలా వరకు ఇన్వెన్షన్స్ చేశారు. మీ ఫీల్డ్ లోపల ఏ ఏ అంశాలలో ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది? ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక టూల్ని డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసుకోవాలని, ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ అనాలిసిస్ ఉంటుంది. ఏఐ అనేది మాకు క్వాలిటీ అనాలిసిస్లో అంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది అనమాట. వెరీ ఫాస్ట్ రిపోర్ట్. ఇప్పుడు మనకి చాలా చూస్తున్నాం మెడికల్ దాంట్లో, పొద్దున టెస్ట్ రిపోర్ట్స్కి ఇస్తే ఈవినింగ్కి వచ్చేస్తున్నాయి మనకి. సో అట్లనే ఒక ప్రోడక్ట్ మేము పెట్టగానే ఒక ప్రోడక్ట్ మేము అనాలిసిస్ చేయాలి అని కానీ మాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రిపోర్ట్ రాగలిగితే ఆ ప్రొడక్టివిటీ, ఆ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీద మేము చాలా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు హార్డ్వేర్ మీద, ఎస్పెషల్లీ హార్డ్వేర్స్, ఇప్పుడు మొబైల్లో వీ నో ఆల్, ఎందుకంటే మనం రెగ్యులర్గా మన చేతిలో ఉండే మొబైల్ని హార్డ్వేర్ మీద చాలా రీసెర్చ్ చేస్తాం. కానీ ఎంతమంది ఒక మిషనరీ హార్డ్వేర్ని రీసెర్చ్ చేయగలుగుతున్నారు? ఆ పొటెన్షియాలిటీ ఇంకా మార్కెట్లోకి రాలేకపోయింది. ఎందుకు అంటే ఒక ఎవ్రీడే, అంటే ఇప్పుడు కార్ల మీద కానీ మొబైల్స్ మీద కానీ ఇట్లాంటి ఎవ్రీడే యూసేజ్ ఉన్న ప్రోడక్ట్స్ మీద చేస్తున్నారు. కానీ ఒక ఇండస్ట్రీ సెక్టర్లో ఒక మిషనరీ నేను కొనాలి అనుకుంటే ఆ హార్డ్వేర్ ఎట్లా యూస్ఫుల్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ సిమెన్స్, ఫాగర్, ఇట్లా ఎన్ని ఉన్నాయో అన్నిటిని మేము ఎట్లా యూటిలైజ్ చేసుకోగలుగుతాం, ఆ ప్రోగ్రామింగ్ ఎట్లా యూజ్ చేస్తాం. సో ఈ ఏఐ వల్ల మాకు అంటే కొత్త తరానికి, అంటే యూత్కి ఎట్లా ఎట్లా పనిచేయాలి, దాన్ని ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా యూస్ఫుల్ టూల్ కిందకి మార్చుకోవాలి అనే దానివల్ల ఏ మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆ మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయా, లేదు అంటే వచ్చినటువంటి మోడల్స్ రిప్లేస్ చేస్తున్నారు ఏఐతో? నో ఆల్రెడీ మోడల్స్ వచ్చాయి, రావడం అయితే చాలా వచ్చాయి. బట్ ఇంకా ఇవి టెస్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇంకా దాన్ని పూర్తి లెవెల్కి తీసుకొని వచ్చిన అంత స్టేజ్ అయితే మేము చూడలేదు ఇంకా. బట్ విత్ ఇన్ ఇంకో ఫ్రాక్షన్ ఆఫ్ ఇయర్స్లో వీ కెన్ సీ లాట్ ఆఫ్ అప్గ్రేడేషన్. వచ్చే టూల్స్ని ఇంకా కొన్ని చేంజెస్ చేసి, కొన్ని ఎర్రర్స్ని చేంజ్ చేసుకొని అగైన్ దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ అప్గ్రేడేషన్ ఫర్ షూర్. జగదీష్ గారు, ఈ షో లైవ్లో చూస్తున్నటువంటి ఒక వ్యూవర్ ఒక ప్రశ్న అడిగారు. అంటే కొన్ని వందల మంది అడుగుతున్నారు, అందులోకించి ఒక ప్రశ్న పికప్ చేసి అడుగుతున్నారు మిమ్మల్ని. కెన్ ఏఐ రెడ్యూస్ కరప్షన్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? డెఫినెట్లీ. ఎందుకంటే ఏఐకి బిల్డ్ చేసినప్పుడు దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఏఐ ఫర్ గవర్నెన్స్, దెన్ దేర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఏఐ. సో దెర్ ఆర్ మల్టిపుల్ సబ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ దట్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ టు ఎ గవర్నమెంట్ administration. Now you are in the federal contracts and you are working with the federal government in America. Correct. So definitely, endukante US government, India government both are investing in the AI roadmap. Existing application strategy ni AI strategic upgrade chesi, how can AI streamline the entire financial market? For example, if you look at the US state Minneapolis, where the fraud was found on Somalians, yes, it was entirely detected by the AI, where all the financial documents and the grants that were given to these daycare centers, those were all audited, and thousands of documents have run through the AI for their P&L and balance sheet. A human eye could not find the fraud in that particular state. AI landscape and strategy introduced by Elon Musk, where he and his team introduced that AI should penetrate into all federal offices in every department to do a soft audit by which you can find a fraud. Same way, if Indian government and the bureaucrat team introduce AI governance into all of the public administration offices and scan the entire documents for the last 10 years, it will be a big mystery and lot of truth will be unfold. Manaku already manaki oka right to information act undi already. Yes. You can go and ask the government how much spend was done. But if AI joins with RTI, you can go back to 50 years of artifacts and find all the fraud by the audit team and produce a white paper for the judicial system to go and headhunt those criminals or culprits that have disabled the government funds. So let us see how this unfolds. Is the government willing to invest in AI and detect fraud? Let's see how it unfolds. We are hoping, US federal is already doing it. Is Indian government going to do it? That's open to the current government.
ఎస్. ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు, మళ్ళీ మీకు సంబంధించినటువంటి ప్రశ్ననే. ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటటువంటిది 2000లో ఇనాక్ట్ చేస్తున్నప్పుడు ఇనాక్ట్ చేసేటటువంటి ఎవరైతే వాళ్ళు పాలసీ మేకర్స్ ఉన్నారో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి అప్పటి వరకు నాలెడ్జ్ లేదు. ఇప్పటికీ దాన్ని అప్డేట్ చేయవలసింది 80% అంటని చెప్పి చాలా మంది మీలాంటి లీగల్ లిమినరీస్ చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఏఐ వచ్చాక ఎలాంటి చట్టాలు రావాలి, ఎలాంటి యాక్ట్స్ రావాలి? ఎందుకంటే గ్లోబల్గా ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ వేరు, నేషనల్గా ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ వేరు. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీసే మనకు లేక మనల్ని మోసం చేసేటటువంటి క్రిమినల్స్ మనం తెచ్చుకోలేకపోతున్నాం. వాట్ కైండ్ ఆఫ్ లీగల్ నెట్ యూ సజెస్ట్? ఒకటి చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు టెక్నాలజీ అండ్ లా ఈ రెండు మధ్యలో ఒక రేస్ అనేది నడుస్తూ ఉంటుంది. వి ఆల్వేస్ సే దట్ లా ఈజ్ డైనమిక్ బట్ టెక్నాలజీ ఈజ్ మోర్ డైనమిక్. ఇప్పుడు లా కన్నా చాలా ర్యాపిడ్ గా డెవలప్ అవుతుంటుంది. ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ లా టు క్యాచ్ అప్ విత్ ద టెక్నాలజీ. అయితే ఈ 2000 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పాస్ అయినప్పుడు అక్కడ ఓన్లీ ఈ కామర్స్, ఈ గవర్నెన్స్ ఈ రెండు విషయాల మీద ఫోకస్ చేసి కొంత సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ వాటిని పెట్టి తీసుకొచ్చారు. తర్వాత 2008 సంవత్సరాల్లో 2008లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చిన మాట వాస్తవం. కానీ ఈ చట్టాలు ఏవి కూడా ఏఐని దృష్టిలో పెట్టుకొని చేయబడిన చట్టాలు కావు. ఇప్పుడు నేను చెప్తున్నట్టు యూరోపియన్ యూనియన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అనే దాన్ని 2024లో చేశారు. ఇట్ ఈస్ ఎట్ టు కమ్ ఇన్ టు ఫోర్స్. ఈ సంవత్సరం ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ 2026లో రాబోతుంది అది. అట్లాంటప్పుడు మనము ఈ గ్లోబల్ ట్రెండ్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఏఐ కాంపోనెంట్ కూడా పరిగణలోకి తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఉన్న చట్టాల్లో ఈ ఏఐ ఇంపాక్ట్ ను ఎదుర్కోవడానికి సరైన సవరణలు చేసుకోవడం ఒకటి, లేదంటే సెపరేట్ గా ఒక ఏఐ యాక్ట్ నే తెచ్చుకోవడం ఇంకోటి. దట్ మే నాట్ బి పాసిబుల్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా వేర్ దెర్ ఇస్ అ ప్రొలిఫరేషన్ ఆఫ్ లాస్. చట్టాలు, విపరీతమైన చట్టాలు ఉంటాయి మన దగ్గర. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ కన్సర్న్డ్ చట్టంలో ఒక మన నిర్దేశిత చట్టాన్ని తీసుకురావడం అనేది పాసిబుల్ కాకపోవచ్చు, కానీ సంబంధిత చట్టాల్లో మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఏఐ యాక్ట్ మీద కసరత్తు చేస్తా ఉన్నారు భారతదేశంలో కూడా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో కూడా సమూల మార్పులు చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇవాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ చట్టాలని అమలు చేసే అధికారులు కానీ, అదే విధంగా చట్టాలని ఇంటర్ప్రిట్ చేసి లేకపోతే అప్లై చేసి న్యాయాన్ని జరిపే కోర్టులు కానీ, న్యాయమూర్తులు కానీ, దాంట్లో సంబంధించిన లేకపోతే న్యాయవాదులు కానీ, అధికారులు కానీ, వీళ్ళందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. టెక్నికల్ రీజన్స్ మీద అట్లాంటప్పుడు సరైన న్యాయం జరగకపోవచ్చు. అందుకోసమని చట్టాలని కూడా ఖచ్చితంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ లా కమిషన్ వాళ్ళు కూడా కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నారు. మీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెయిటీ వాళ్ళు కూడా చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఇంతకుముందు ఒకసారి ఆయన జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఈ మొత్తం ఎట్లాంటి చట్టాల్లో ఎట్లాంటి మార్పులు రావాలనే విషయంలో. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కొత్త చట్టాలు వస్తాయని నేను భావిస్తా ఉన్నా. రాకపోతే మాత్రము మనకు కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కానీ పార్లమెంట్ సర్టెన్లీ ఈస్ గోయింగ్ టు ఎనాక్ట్ ద నెసెసరీ లాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఏఐ. ప్రీతం రెడ్డి గారు, అంటే ఇంకా కామన్ మెన్ కు ఉపయోగపడేటటువంటి సర్వీసెస్ ఏఐ నుండి ఏమేమి ఎక్స్పెక్ట్ చేయగలం? ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఫుల్లీ ఏఐ అదైపోయింది. ఇంకా అంటే పర్టికులర్గా రూరల్ యూత్ను ఎంప్లాయ్మెంట్ కన్వర్ట్ చేసేటటువంటి ఇంకా కార్యక్రమాలు ఏమేమి వస్తే బాగుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విలేజ్ సెక్టర్ నుంచి తెలుసు. విలేజ్ సెక్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ తప్పితే ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది చాలా తక్కువ. సో ఈ ఏఐ ఇంటిగ్రేషన్ వల్ల ఈ హెల్త్ అనేది అక్కడ మన యువత, అక్కడ విలేజ్లో ఉండే యువత ఈ ఏఐని యూటిలైజ్ చేసుకొని ఏఐ హెల్త్ సెంటర్స్ని డెవలప్ చేసుకోగలిగితే, నో నీడ్ టు గో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్నదానికి మనం ఇప్పుడున్న దానికి మనం చిన్న ఏదైనా జబ్బు వచ్చినా కూడా మనము వీఆర్ ఆస్కింగ్ ఏఐ సో ఎట్లా వాడాలి. సో అట్లా పాసిబిలిటీ లేదు పాపం వాళ్ళకి. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ అవైలబిలిటీ కానీ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ఏఐ హెల్త్ హబ్స్ వల్ల అంటే విలేజెస్లో వాళ్ళకి అట్లీస్ట్ అంటే రూట్ కాజ్ ఏందనేది అర్థం చేసుకొని
వేరే హాస్పిటల్కి ఎట్లా వెళ్ళాలి, ఐ మీన్ సిటీస్లోకి వెళ్ళి ఎట్లా విజిట్ అవ్వాలి అని ఎవ్రీథింగ్ వాళ్ళు ఏఐ హెల్త్ హబ్లో కానీ మన యూత్ అక్కడ విలేజ్ సెక్టర్స్లో కానీ డెవలప్ చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ బెనిఫిట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది సెన్సేషనల్ ఏఐ హెల్త్ వల్ల. అంటే గవర్నమెంట్కు ఈ కంపెనీలకు మధ్య కోఆర్డినేషన్ ఎట్లుంటుంది ఆ సబ్జెక్ట్స్ పైన? గవర్నమెంట్ అండ్ కంపెనీస్కి కోఆర్డినేషన్ అనేది 100% అంత, ఐ మీన్ ఇప్పుడున్న మార్కెట్ సినారియోస్లో మైట్ బి కొన్ని డిస్ప్యూట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వై బికాజ్ అంటే మా హెల్త్ సెక్టర్స్లో సరిగ్గా పనిచేయట్లేదా, మా అంటే డాక్టర్స్ చెప్పే మెడికేషన్ని ఏఐ ఎట్లా డిసైడ్ చేస్తుంది, ఆ రూట్ కాజ్. ఇప్పుడు దానివల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, ఏఐ వాడి మెడికేషన్ ఓవర్ డోసేజ్ తీసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ మీన్ దానివల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ దానివల్ల బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో 100% ఎప్పుడు వీ హ్యావ్ టు ఐ మీన్ సీ గుడ్ అండ్ బ్యాడ్ అండి. సో ఐ మీన్ గుడ్ని ఇంకా ఎట్లా దాన్ని ప్రోగ్రెస్ చేయాలనే దాని మీద మనం ఆలోచించాలి కానీ బ్యాడ్ని ఎంత హైలైట్ చేయాలనే దాని మీద మనం హైలైట్ చేస్తే ఐ మీన్ ప్రికాషన్. ఇప్పుడు జనాలు కూడా ఐ మీన్ ఒక 30 సంవత్సరాల ముందుకెళ్తే అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు గత 15 ఏళ్ళ నుంచి ఐ మీన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ డెవలప్. ఈవెన్ మై ఐ మీన్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ విచ్ వీ డోంట్ నో. అంటే ఐ మీన్ ఏఐ వల్ల వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యారు. అంటే ఒకప్పుడు వాళ్ళకి అసలు ఏమీ తెలియని దాన్ని అరే ఇది వాడితే ఎట్లరా, గూగుల్ చేయి, ఏఐ చేయి, ఐ మీన్ ఏఐలో అడుగు ఈ టాబ్లెట్ వాడచ్చా. సో ఐ మీన్ నథింగ్ రాంగ్ అండి. సో ఏఐ వల్ల ఆబ్వియస్లీ కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి గవర్నమెంట్ అండ్ కంపెనీస్ వల్ల, మెయిన్లీ ఫార్మా కంపెనీస్కి. బట్ మెడికల్ పరంగా అయితే నో ప్రాబ్లం అండి. ఎగ్జిబిషన్ అన్నారు, ఎక్స్పో అన్నారు, కన్వెన్షన్ అన్నారు, సమిట్ అన్నారు. ఓన్లీ టెర్మినాలజీ వేరా, దానికి ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్స్ ఏమన్నా డెవలప్మెంట్ అవుతున్నాయా? అంటే వాళ్ళు ఏ పేరుతో పిలిచినా కాన్సెప్ట్ వాజ్ ది సేమ్. ఎందుకంటే ఇప్పుడు ఈ సమిట్ అనేది ఇంపాక్ట్, ద వర్డ్ ఇంపాక్ట్ అనేది వాజ్ వెల్ చూజన్.